आदाब नाजरीन, मैं मोहम्मद दस्तगीर, आप देख रहे हैं टीएसए न्यूज। నీళ్ళు వచ్చి లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి డివిజన్లు కానీ కాలనీలు కానీ 10 నుంచి 15 రోజుల వరకు అద్భుతం చూసినాం. మరి నేను ఒకటే చెప్తా ఉన్నా, అసలు 10,000 రూపాయల స్కీమ్ అనేది, కుటుంబానికి 10,000 రూపాయల స్కీమ్ అనేది ఆయన ప్రేమతోనూ బీద వాళ్ళ మీద ఆదుకోవాలనో వాళ్ళని ఆదుకొని భరోసాగా ఇవ్వాలనో ఆయన నిర్ణయం చేయలే. ఆయన ఏంటంటే దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, బీజేపీ పార్టీని గెలిపించి హైదరాబాద్ నగరంలో అప్పుడు సోయి వచ్చింది. ఈ వరదల నీళ్ళు వచ్చినట్టు, ఇళ్లలో నీళ్ళు వచ్చినట్టు వాళ్ళు చాలా వ్యతిరేకం ఉన్నారు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలంటే, శాంతింపజేయాలంటే ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచనతోన మేము ఎంతసేపు ఎంత మొత్తుకున్నా ఆదుకో అంటే సపోర్ట్ చేయనటువంటి ముఖ్యమంత్రి ఎలక్షన్లప్పుడు ఇక ఓడిపోతున్నటువంటి సమాచారంతోన అప్పుడు ఈ 10,000 రూపాయలు ఇస్తానని ప్రకటించడు. డబ్బులు వాళ్ళు కొట్టేసిండు. సగం మందికి పైన ఇంకా డబ్బులు రాలేదు ఎవరికి. ఎలక్షన్ నోటిఫికేషన్ మీ అందరు రోడ్లు ఎక్కింది. పాపం చాలా మంది రోడ్లు ఎక్కి మాకు ఎక్కడ కూడా సహకారం అందలేదు. మరి ఇచ్చిన డబ్బులతో ఎవరు మీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాం, మొత్తం తిన్నా మాకు రాలేదని పెద్ద ఎత్తున గొడవలు జరిగితే ఇంకా ఎన్నికలు పెట్టాలని నిర్ణయం చేసుకొని మీ సేవలో మీరు దరఖాస్తు చేయండి. మీ సేవలో దరఖాస్తు చేస్తే మరి మీ అందరి అకౌంట్లలో డబ్బులు వేస్తున్నటువంటి విషయం చెప్పిండు. వాళ్ళు మరి ప్రాణంలో కోల్పోయినటువంటి సందర్భం. మరి దాంట్లో మరి 25 సహాయాన్ని అక్కడని నిలిపేసినటువంటి ముఖ్యమంత్రికి ఈరోజు బీజేపీ అంటే ఎలక్షన్ కోడ్ కాబట్టి డబ్బులు ఖజానా డబ్బులు లేక ఈ ఓట్ల ఆశ చూపించి 10,000 అని చెప్పి ముందు ఓట్లు వేసుకోండి 10,000 పంచి ఈ రోజు ఆ 10,000 కూడా పంచకుండా ఎన్నికల తర్వాత అని చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ మోసాలను నమ్మొద్దని నేను చెప్పి తెలియజేస్తా ఉన్నా. మాట్లాడతాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అందరు కూడా అన్ని అంశాలు హైదరాబాద్ నగర అభివృద్ధికి అన్నిట్లో కూడా ఈరోజు ఒక ప్రణాళిక తెలియజేస్తూ మరి కమలం పువ్వు గుర్తు మీద ప్రతి ఒక్కరూ మరి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, మరి తండ్రి కొడుకుల జూటాగోర్ల మాటలు నమ్మొద్దని, మరి ఇప్పుడు కల్వకుంట్ల తారక రాముడు ఆయన అన్ని మాటలన్నీ కూడా పిట్టల దొరలాగా అన్ని అబద్ధాలు తప్ప దాంట్లో వాస్తవాలు ఏముండవు. ఎక్కడ కూడా ప్రజల లోపల ప్రజల సమస్యలు తెలియకుండానే హైఫై మాటలు మాట్లాడుతున్నాడు తప్ప వాస్తవాలు తెలియనటువంటి మరి ఆ తుపాకి రాముడు కూడా ఆ చెప్పినటువంటి మోసాలను, తండ్రి కొడుకులు చేస్తున్నటువంటి మోసాలను ఈ హైదరాబాద్ నగర అభివృద్ధిలో వాళ్ళు చూపించినటువంటి నిర్లక్ష్యానికి మరి హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే మరి ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఓటేయండి. నీటి సలహాను చేస్తామని చెప్పి అది కూడా ఉచితంగా చేస్తామని మీకు ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. కుల వృత్తులకు అందరికి కూడా ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. గతంలో కేసీఆర్ చెప్పినాను, కుల వృత్తులకు ఫ్రీ కరెంట్ ఇస్తా, సెలూన్లకంతా నేను ఫ్రీ కరెంట్ ఇస్తాను. ఏ సెలూన్లకు కూడా ఇప్పటిదాకా ఫ్రీ కరెంట్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసినటువంటి సౌకర్యం మన రేపు బీజేపీ జిహెచ్ఎంసీలో అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తుందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. చూస్తున్నామంటే ఈరోజు కొత్తగా ఎలక్షన్ల ముందర టాయిలెట్లు వెలిసినాయి రోడ్ల మీద. ఎందుకోసం వెలిసినాయి అంటే వాళ్ళ పోస్టర్లు పెట్టుకోనికే ఈ రోజు ఎక్కడెక్కడ మెయిన్ రోడ్ల మీద ఇప్పటిదాకా లేని దగ్గర ఇప్పుడు టాయిలెట్ నిర్మాణం చేసి ఆ టాయిలెట్ వాడుతుందా అని తాళం పెట్టేసి ఉంది. తాళం పెట్టిండు, పైన మాత్రం దానికి అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఉన్నాయి. వాడు ఎలక్షన్ల అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెట్టుకోనికనే ఆ టాయిలెట్లు కట్టిండు టెంపరీగా తప్ప ప్రజలకు అందుబాటులోకి తేవడానికి చేరినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి టీఆర్ఎస్ పార్టీని అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి కిలోమీటర్ కి ఉమెన్ కోసం, మహిళల కోసం లేడీస్ టాయిలెట్లు నిర్మాణం చేస్తామని ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. నాలలో పడి సుమేధ ఏ విధంగా ఒక అమ్మాయి, చిన్న అమ్మాయి నాలలో పడిపోయి చనిపోయిందో అటువంటి పరిస్థితి మళ్ళీ హైదరాబాద్ నగరంలో పునరావృతం కాకుండా ప్రతి ఒక్క నాళాలను కూడా ఆధునీకరించి ఎక్కడ కూడా మళ్ళీ ఇటువంటి పరిస్థితుల్లో ఏ పిల్లకు ఎవరికి కలగకూడదన్నటువంటి ఉద్దేశంతో 10,000 కోట్లతో ఈ నాళాలను అభివృద్ధి చేస్తామని, మళ్ళీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని మీకు అందరికి కూడా ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. చట్టాన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మూసీ నది డెవలప్మెంట్ కోసం, ఈ మూసీ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం మూసీ నది ప్రక్షాళన కూడా మూసీ నదికి పునరుజ్జీవాన్ని కల్పించేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఏడ గుంత ఉంటుందో ఆ గుంత చూపియండి,
1000 రూపాయలు గుంతకిస్తాను మాట్లాడినటువంటి కేసీఆర్ కు కేటీఆర్ కు హైదరాబాద్ నగరంలో మొత్తం ఒకసారి దిగి నడవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఎక్కడ పోయినా డ్రైన్ మొత్తం ఏడైతే మ్యాన్హోల్ ఉన్నావో మ్యాన్హోల్ కూడా గుంతకు దిగిపోయి చూడకుండా కనుక కింద చూడకుండా నడిస్తే ఖాళీ లేకుంటున్నటువంటి పరిస్థితి.